ఐపీఎల్ 2025తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన హవా కొనసాగిస్తున్నాడు. తన మెరుపు బ్యాటింగ్తో రికార్డులు సృష్టిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇంగ్లాండ్లోనూ అదే ప్రదర్శన రిపీట్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ అండర్-19, భారత్ అండర్-19 టీమ్స్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో పెను విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అతడు భారత్ ఏ తరపున 19 బంతుల్లోనే 3 4లు 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసుకున్న ఇంగ్లాండ్ అండర్-19 టీం భారత్ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 42.2 ఓవర్లలో 174 పరుగులకి కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కనిష్క చౌహాన్ 3, మహమ్మద్ ఎనాన్ 2 వికెట్లు పడగొట్టారు. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభించాడు. మాత్రే నిదానంగా బ్యాటింగ్ చేసిన వైభవ్ మాత్రం టీ20 తరహాలో రెచ్చిపోయాడు. వైభవ్ దెబ్బకు భారత్ 7 ఓవర్లోనే వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వైభవ్ 19 బంతుల్లో 48 పరుగులు చేశాడు. భారీ షాట్కు ట్రై చేసి హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో భారత్ కేవలం 23.6 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల తేడాతో గెలిచి ఈ సిరీస్లో శుభారంభం చేసింది. భారత్ అండర్-19 టీం ఈ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టుతో 5 వన్డేలు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతోంది.